సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి, పునీతులు, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యుల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా పునీత పేతురు గారు, రాయప్ప గారు, మన దేవాలయ పాలక పునీతులు. నిన్నటి రోజున మనం జరుపుకున్నటువంటి పండుగ కారణం, చాలా ముఖ్యమైనటువంటి పండుగ కారణం చేత ఈ రోజున మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. రెండవ వ్యక్తి పునీత థోమస్ వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశానికి వచ్చి విశ్వాసపు బీజాలను నాటినటువంటి వారు పునీత థోమస్ వారు. యేసు ప్రభుని 12 మంది శిష్యులలో ఒకరు. మూడవ వ్యక్తి పునీత పౌలు గారు. వారి యొక్క ప్రగాఢమైన విశ్వాసము వలన ఎంతమంది క్రైస్తవులయ్యారో, క్రీస్తు ప్రభుని విశ్వసించారో, ఈరోజు మనం సత్యాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ధ్యానం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు వ్యక్తుల కోసం, గొప్ప పునీతులు ఈ ముగ్గురు కూడా. ఈ ముగ్గురు కూడా, పునీత పేతురు గారు, పౌలు గారు, పునీత థోమస్ గారు, క్రీస్తు ప్రభువుని ప్రకటించారు. ఏమని? విశ్వాస ప్రకటన చేశారు. ముగ్గురు కూడా క్రీస్తు నిజ దేవుడు అని ఈ లోకానికి బాహాటంగా తెలియచేశారు. వారు చేసినటువంటి స్వార్థ పరిచర్య, అద్భుత కార్యాలు దానికి చిహ్నంగా, తర్వాత సాక్ష్యంగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఏంటి వాళ్ళు చేసినటువంటి విశ్వాస ప్రకటన ఏంటి? ఈ ముగ్గురు కూడా క్రీస్తుని దేవుడని ప్రకటించారు. ఒకసారి తీసి చదువుదాం. మొట్టమొదటిగా పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం చూద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనమే చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. విశ్వాస ప్రకటన చేశాడు. ఏం చేశాడు? నువ్వు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, మా కోసం వచ్చినటువంటి లోకరక్షకుడువు నీవే, మెస్సయ్యవు నీవే అని ప్రకటించాడు. తర్వాత పునీత పౌలు గారు ఏం ప్రకటించారు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. విశ్వాస ప్రకటన మళ్ళా ఏం చెప్పాడు పౌలు గారు? యేసు దేవుని కుమారుడు. ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టేటువంటి వారు, యేసు ప్రభు నమ్మినటువంటి వారిని, యేసుని దేవుడనే నమ్మేవాడు కాడు. అటువంటి వ్యక్తి మొట్టమొదటి ప్రసంగం ఏం చెప్పాడు? యేసు దేవుని కుమారుడు. విశ్వాస ప్రకటన చేశాడు. తర్వాత ఉన్నటువంటి మూడో వ్యక్తి ఎవరు? పునీత థోమస్ వారు. విశ్వాస ప్రకటన ఎలా చేశారు ఒకసారి చదువుదాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నా ప్రభు నా దేవా. అప్పటి వరకు కూడా యేసు ప్రభుని యొక్క చీలల గంట్లలో నేను చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. ఎప్పుడైతే ప్రభు దర్శనం ఇచ్చాడో వెంటనే విశ్వాస ప్రకటన చేశాడు. నా దేవా, నా ప్రభువా, నిజమైన దేవుడవు నువ్వు, చనిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి రావడమా ప్రకటించాడు. విశ్వాస ప్రకటన చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పునీత పేతురు గారు చేసినటువంటి ఈ విశ్వాస ప్రకటనాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమని ప్రకటించాడు? నువ్వు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ప్రకటన చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది గొప్ప పరమ రహస్యం. దీని వెనుకున్నటువంటి నేపథ్యం ఏమిటి? ఎందుకు క్రీస్తు ప్రభువు శిష్యుల్ని అడిగాడు? ఏమని అడిగాడు?
ఇదిగో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని వాళ్ళు భావిస్తున్నారు, నాకున్నటువంటి ఐడెంటిటీ ఏంటి, నాకున్నటువంటి గుర్తింపు ఏంటి, ప్రజలలో నాకున్నటువంటి గుర్తింపు ఏంటి అని తన సొంత శిష్యుల్ని అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటి, ఎందుకు అడిగాడు అంటే జనాలందరూ ఏమనుకుంటున్నారు యేసు ప్రభువుని, ఆయన ఏలియా అని, ప్రవక్తల్లో ఒకరని, ఇర్మియా అని, ఎవరో అని అంటున్నారు. కానీ నిజమైన దేవుడు అని ఎవరు గుర్తించలేదు, మెస్సయ్య అని ఎవరు గుర్తించలేదు. రక్షకుడు మమ్మల్ని విముక్తిని గావించడానికి వచ్చినటువంటి రక్షకుడు మెస్సయ్య యేసే అని ఎవ్వరు కూడా గుర్తించలేదు. కనీసం నా వెనక తిరుగుతున్నారు, నేను చేసేటువంటి అద్భుతాలను చూస్తున్నారు. వీళ్ళకైనా తెలియకపోతే, వీళ్ళైనా నన్ను నమ్మకపోతే, ప్రవక్తల్లో ఒక ప్రవక్తని అని అనుకుంటే ఈ లోకము బాగుపడదు, ఈ లోకము నన్ను విశ్వసించదు, ఈ 12 మందైనా తెలుసుకుంటే బాగుంటుంది అని ఇదిగో వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు కదా, నేను ఏదో ప్రవక్తనని ఎలియానని ఇలాగ అనుకుంటున్నారు కదా. మరి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేనెవరిని అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పాడు కదా పేతురు గారు, ఏమని చెప్పారు, నీవు నీవు సజీవుడైన దేవుని కుమారుడువు, క్రీస్తువు నువ్వే. ప్రియమైన సహోదరి సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. కనీసం ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు ఎవరు నమ్మకపోయినా, వాళ్ళ సొంత ప్రజలే, యోధ ప్రజలే నమ్మకపోయినా 12 మంది అయినా తెలుసుకున్నారు, నేను రక్షకుణ్ణి, క్రీస్తుని అని తెలుసుకున్నారని ప్రభు సంతోషించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు క్రీస్తు నిజదేవుడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు, ముఖ్యంగా పేతురు గారు ద్వారా కొన్ని రుజువులను మనం తెలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా క్రీస్తు నిజదేవుడు అని ప్రకటించాడు, క్రీస్తుని దేవుడు అని ఈ లోకానికి పరిచయం చేశాడు పేతురు గారు అన్న దానిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్తున్నారంటే, ఉత్థానం అయిపోయిన తర్వాత, క్రీస్తు ప్రభువు చచ్చిపోయిన తర్వాత జనాలు అనుకున్నారు కదా ఇంకంతే, ఆయన జీవితం అయిపోయింది, ఏదో 2-3 బాగు చేసేసాడు, రెట్లు పనిచేసాడు, కానాపల్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చేసాడు, ఇంకా అయిపోయింది, అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది అంతే అని అనుకున్నటువంటి వాళ్ళకి సమాధానం పునీత పేతురు గారు చెప్పారు. ఒకసారి తీసి చదువుదాం. జనాలు ఏమనుకుంటున్నారంటే, అప్పటి వరకు కూడా నమ్మలేదు యేసు ప్రభువు ఉత్థానం అయ్యాడని, యేసు ప్రభువు స్వయంగా గొప్ప దేవుడని, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడని ఎవరు నమ్మలేదు. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 16 నుండి 18 వరకు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతం లేక తీర్పు. రెండో పేతురు రాసినటువంటి లేఖ, పేతురు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయము 16-18 వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు, జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. పేతురు ఏమని చెబుతున్నాడు, సాక్ష్యం ఎలాగిస్తున్నాడు, క్రీస్తుకు నిజదేవుడు అని సాక్ష్యం ఎలాగిస్తున్నాడు ఆలకించండి దయచేసి. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. చూడండి, మేము కట్టుకథలు చెప్తున్నాం అనుకుంటున్నారా? లేదు. ఇదిగో ఇంతమందిని బాగు చేశాడు, చచ్చిపోయినటువంటి లాజరును లేపాడు, ఈరోజు యాయీరు కుమార్తెను లేపాడు, జీవంను పోసాడు, ఇంతమందికి ఆయన ఆహారం లేదంటే రొట్టెలు పంచాడు, అద్భుతాలు చేశాడు. మేమేదో కట్టుకథలు చెప్పడం లేదు, మీకు కథలు చెప్పడం లేదు. జాగ్రత్తగా ఆలకించండి, వినండి. మేము ఏం చెబుతున్నామంటే ఆ వచనాల తర్వాత వచనాలు, మా కన్నులారా మేము, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది, మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. We have seen
విత్ అవర్ ఓన్ ఐస్ వీ హ్యావ్ టచ్డ్ హిమ్. మేము అతన్ని ముట్టుకున్నాం, మేము మా కళ్ళారా చూసాము, మేము ఆయనతో తిరిగాము. మాకున్నటువంటి అనుభవం మీకు చెబుతున్నాం, ఆలకించండి, నమ్మండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును పేతురు గారు ఎలా ప్రకటించారు? ఎవరైనా సరే పరలోక రాజ్యం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నమ్ముతారా? ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళి, చచ్చిపోయినటువంటి వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళి అక్కడ యేసుప్రభుని చూసి, శిష్యులను చూసి, అక్కడ పరలోక రాజ్యం చూసి తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో నేను చూశాను అంటే మనం ఎవరు నమ్మం. అక్కడ ఉన్నటువంటి యూద ప్రజలు కూడా, ఇజ్రాయేల్ ప్రజలు, ఆ ప్రజలు ఎవరు కూడా నమ్మి ఉండరు. ఇదిగో మేము కళ్ళారో చూసామురా బాబు, మేము తిరిగేము, అద్భుతాలు మీలో కొంతమంది చూశారు అన్నా కూడా చాలామంది నమ్మలేదు. అందుకని ఈ లోకంలో అందరూ క్రైస్తవులు కాదు, అందరూ కథోలికులు కూడా కాదు. ఇదిగో ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళం మనం అందరమును. ఇదిగో మేము కళ్ళారో చూసాము, మేమే అనుభవించాము, మీరు కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆయనకి ప్రార్థన చేయడం వల్ల అని చెబితే మనం నమ్మేము, ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పేతురు గారి యొక్క సాక్ష్యం. తర్వాత వచనాలు కూడా చదవండి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను. ఈ మాటలు ఎక్కడ పలికారు? ఎవరు పలికారు? ఎక్కడ ఎక్కడ పలికారు? యోర్దాన్ నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు. అప్పుడు శిష్యులు లేరు కదా. తాబోరు కొండ. అది తాబోరు పర్వతం మీద దివ్య రూప ధారణ సమయంలో మేము అక్కడ ఉన్నాం. ఎవరెవరు ఉన్నారు? 3 శిష్యులు ఉన్నారు అక్కడ. యాకోబు, మేము అక్కడ ఉన్నాం. యాకోబు, యోహాను, పేతురు. మేము అక్కడే ఉన్నాం, చూసాము. ఆ మహద్భాగ్యాన్ని మేము చూసాము, కళ్ళారో చూసాము. నమ్మండ్రా బాబు అని చెబుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఇప్పుడు నమ్మండి, విశ్వసించండి, కట్టుకథలు కావివి అని పేతురు గారు చెప్పడం మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిజం, సత్యం. ఏమిటి అంటే క్రీస్తు నిజదేవుడు. నమ్ముదాం. ఈ లోకంలో దేవుడు ఉన్నాడని నమ్ముదాం. ఆ దేవుడు క్రీస్తు ప్రభు అని నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఒక తత్వశాస్త్రవేత్త అంటాడు కదా, ఎవరిని? నాస్తికులు ఉంటారు కదా, అంటే అసలు దేవుడు లేడు అని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి ఒక మాట అంటాడు. దేవుడు లేడు, ఎవరు లేరు, పరలోకం లేదు, ఏమీ లేదు అని విచ్చలవిడిగా జీవిస్తారు కదా ఈ లోకంలో. వాళ్ళకు ఒక మాట చెప్తారు తత్వశాస్త్రవేత్త. ఇట్ ఈస్ బెటర్ టు బిలీవ్ గాడ్ దాన్ టు డినై హిమ్. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మకుండా ఉండడం కన్నా నమ్మడం మేలు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ఎందుకు? కారణం ఏంటి? దేవుణ్ణి నమ్మకుండా ఉండడం కన్నా దేవుణ్ణి నమ్మడం మేలు. ఎందుకు నమ్మడం మేలు? ఎందుకు నమ్మకుండా ఈ లోకంలో ఉన్నాం అనుకో, ఏంటి ఏమవుతుంది? దేవుడు లేడు, ఎవడు లేడు, నా ఇష్టం అని ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటే, ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత పొరపాటున అక్కడ పరలోకం ఉందనుకో, ఎవరు మోసపోతారండి? అక్కడ దేవుడు ఉన్నాడు అనుకో, పొరపాటున దేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు నమ్మలేదు. ఇక్కడ పొరపాటున అక్కడ దేవుడు ఉన్నాడు అనుకో, ఎవరు మోసపోతారు? నమ్మనటువంటి వాళ్ళు మోసపోతాం. నువ్వు ఈ లోకంలో నమ్మి దేవుడంటే భయభక్తులు చూపి విశ్వాసంతో జీవిస్తే, ఇక్కడ ఒకవేళ అక్కడ లేదనుకో, ఏం పోతుంది మనకి? ఏమైనా పోయిందా? ఏమైనా కోల్పోయామా? అక్కడ ఉంటే సంపాదించుకుంటాం. అర్థమైందా? అందువల్ల నమ్మకుండా ఉండడం కన్నా నమ్మడం మేలు. అందుకని నమ్మేద్దాం. ఏం నమ్మేద్దాం? ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుల, తర్వాత క్రీస్తు నిజదేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పడానికి రెండవ రుజువు, ఎవరు బాగా అసలు క్రీస్తుని కళ్ళకు అద్దినట్లు చూపించి, అరే నిజదేవుడు ఇతడే అని చెప్పినటువంటి వ్యక్తి మీరు ఎప్పుడు ఆలకించి ఉండరేమో. సిలువు మీద 2 దొంగలు వేసాడు. సిలువు మీద 2 దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పొరపాటున ఏమైనా తెలుసా? ఓకే, ఎడమ వైపు కుడి వైపు ఉన్నటువంటి వాళ్ళు. గెస్టస్, డిస్మిస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో దొంగవాడు డిస్మిస్ ఉన్నాడు కదా.
మంచి దొంగవాడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఒకసారి ఆలకించుదాం మనం. ఏంటి క్రీస్తుకి నిజ సాక్ష్యం ఎలా పలికాడు, క్రీస్తు నిజ దేవుడని ఎలా చెప్పాడు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లూకా శుభవార్త 23వ అధ్యాయము 39-40 వచనాలు చదవండి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీకు దేవభయము లేదా? ఇంకొక ట్రాన్స్లేషన్లో అయితే, ఈ బైబిల్లో అయితే ఏమని ఉంటుంది తెలుసా? కొత్తగా వచ్చినటువంటి బైబిల్లో, నువ్వు దేవునికి భయపడవా? నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నావు? నువ్వు దేవునికి భయపడవా? ఇతడే దేవుడు అని దేవుణ్ణి నిరూపించాడు. క్రీస్తులో దేవుణ్ణి ప్రజలకు చూపించాడు. ఆ చెడ్డ దొంగవాడు అనొచ్చు, ఉన్నాడు కదా మంచి దొంగవాడు. దొంగోడులో మంచి చెడు ఉంటుంది ఏంటి? దొంగోడు దొంగోడే. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో దొంగవాడు ఉన్నాడు కదా, వాడికి చెప్తున్నాడు. వాడికే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పాడు, నువ్వు దేవునికి భయపడవా? నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నావు? దేవుడైనా అని నిరూపించాడు. ఇక రెండవదిగా రెండో సాక్ష్యం ఎలా పలికాడు? ఈ మంచి దొంగవాడే రెండో సాక్ష్యం పలుకుతున్నాడు. ఎలా పలికాడు, ఎక్కడ పలికాడు? యేసు వంక తిరిగి 42-43 వచనాలు చదవండి. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము. 43 వచనం. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదువని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. దొంగవాడితోటి, మంచి దొంగవాడితోటి ఏమన్నాడు? ప్రభు జాగ్రత్తగా ఆలకించండి, ఇది చిన్న లాజిక్ చాలా బాగుంటుంది, ఆలకించండి. క్రీస్తుకి మంచి దొంగోడు ఎలాగా క్రీస్తుని నిజదేవుడని ప్రజలకు చెప్పాడంటే ఆలకించండి. నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంది. నేడే అంటే నిన్న రేపా ఈరోజు కదా. నేడే ప్రభువు చచ్చిపోయిన వెంటనే, ప్రాణాలు విడిచిన వెంటనే తిన్నగా పరలోకానికి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం, పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన అప్పుడు వెళ్ళాడు. అవునా కదా? అంటే చచ్చిపోయిన వెంటనే, ప్రాణం విడిచిన వెంటనే ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకంలోకి వెళ్ళి. అక్కడ ఏంటి ఆయనకి పని ఏంటి? అక్కడ చాలా మంది మృతులు ఉన్నారు. పాతాళ లోకంలో చాలా మంది చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఎవరు వస్తారా మా కోసం, ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఆత్మలు ఉన్నాయి అక్కడ. ఆ ఆత్మలను రక్షించడానికే క్రీస్తు ప్రభువు పాతాళ లోకమునకు దిగి అని మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం. రక్షింపబడుతున్నటువంటి ఆత్మలవి అక్కడ. ఇప్పుడు మంచి దొంగవాడు చెప్పాం కదా, తిన్నగా పరలోకానికి వెళ్ళిపోయాడా? ఏమన్నాడు క్రీస్తు ప్రభువు? నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉందువు. నేడే అంటే నువ్వు పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత వస్తానన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు అంటే, ప్రభువుతో పాటు పాతాళ లోకమునకు వెళ్ళాడా లేదా? అది మీకు అర్థమైంది కదా. ప్రభువుతో పాటు పాతాళ లోకమునకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? మంచి దొంగవాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? రక్షకుడు మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు వస్తారా, ఎప్పుడు వస్తారా, ఈ రక్షకుడు మమ్మల్ని ఎప్పుడు ఈ పాతాళ లోకము నుండి విడుదల చేసి పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రభువు సిలువ మీద మరణించి పాతాళ లోకమునకు దిగి వాళ్ళందరికీ కనిపించి చెబుతున్నాడు, రండి, ఇప్పుడు రండి అని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ కూడా డౌట్ వచ్చాయట. ఏమని డౌట్ వచ్చాయి? ఇంతమంది మా దగ్గరకు వచ్చారు, అందుకని అబద్ధ సాక్షులు అనేటువంటి బైబిల్లో ఒక మాట ఉంటుంది. అబద్ధ సాక్షులు, తప్పుడు ప్రవక్తలు కూడా వెలుస్తారు, మీరు వారు వెనక వెళ్ళకండి అని ఉంటుంది కదా బైబిల్లో. చాలామంది
ఈ విధంగానే మేమే రక్షకులము వచ్చేయండి అని భూతాలు, దయ్యాలు, సైతానుడు లూసిఫర్ వెళ్ళి వాళ్ళని మోసగించాడు అనమాట చాలాసార్లు. అప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా అంటున్నాయి కదా, నువ్వు యేసువా, నువ్వు రక్షకుడువా, మాకు ఆధారం ఏంటి అంటే అప్పుడు వచ్చాడండి ఎవరు? అదనమాట. గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. అప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఒరే బాబు, నేనేరా దానికి సాక్ష్యం అని మంచి దొంగవాడు వెళ్ళి అక్కడ జరిగినటువంటి అద్భుతాలు, అక్కడ చేసినటువంటి క్రీస్తు ఎలా నిజదేవుడో, ఎలాగా ఆయన్ని చంపారో, ఎలాగా ఆయన చనిపోయి మరలా 3వ రోజున ఉత్థానం అవుతారో కూడా తెలుసు కదా, పరలోకానికి వెళ్తారు కదా, దేవుడు అంటే నువ్వు భయపడవా, ఈ మాటలన్నీ కూడా చెప్పి వాళ్ళని నమ్మించాడు. వాళ్ళకి నిజదేవుడని ఈ మంచి దొంగవాడు తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తర్వాత మనకున్నటువంటి 3వ ఆధారం ఏమిటి అంటే క్రీస్తు నిజదేవుడేనా? మనం ఆలకించాం పోయిన ఆదివారం అనుకుంటున్నాను, క్రీస్తు సర్వాధికారి అని ఆలకించాం కదా. దేవుడు ఈ లోకములో అన్నిటి మీద మనం ఆలకించాం, పంచభూతాల మీద కూడా ఈయనకి అధికారం ఉంది అని మనం ఆలకించాం కదా. గాలి, నీరు వాటన్నిటిని కూడా ఆపేస్తున్నాడు, సర్వాధికారి అన్నాం కదా. క్రీస్తుకున్నటువంటి అధికారం వలన నిజదేవుడు అని మనం గుర్తించగలం. నిజంగా క్రీస్తుకు అధికారం ఉందా? ఉంది. ఆయనని దేవుడు కాబట్టి ఎలా రుజువు చేసుకోగలము? ఈయన ప్రవక్తల కన్నా గొప్పవాడు. ప్రవక్తల బోధన, క్రీస్తు ప్రభు ఒకవేళ ప్రవక్త అనుకుంటే ఆయన బోధన ఎలాగుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, బాగా పరీక్షిస్తే మనకు తెలిసిపోతుంది. ఎలాగ క్రీస్తు నిజదేవుడో ప్రవక్తలు కాదో మనం తెలుసుకుంటాం. ప్రవక్త కాదు క్రీస్తు, ప్రవక్తే. ఆయనలో ఉన్నటువంటి 3వ క్వాలిటీ కూడా ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫిట్. ఆయన ప్రవక్త, కానీ నిజదేవుడు దానికన్నా గొప్పవాడు క్రీస్తు అని తెలియచేయడానికి మనకు ఉన్నటువంటి ఆధారం ఏమిటి అంటే ఆయన సర్వాధికారి. ఒకటి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద అధికారం ఉంది కాబట్టి గాలిని, నీళ్లను సైతము ఆపేశాడు ఆయన. తర్వాత పాపములు క్షమించేటువంటి అధికారం అన్నారు కదా. ఏంటి, ఈయన పాపములు క్షమిస్తాడా? ఎవరైనా ప్రశ్నించారు కదా, ఎవరైనా ఈయన పాపములు క్షమించేటువంటి అధికారం ఎవరిచ్చారు వీడికి అని వాళ్ళందరూ ప్రశ్నించారు యేసు ప్రభువుని. వాళ్ళందరూ కూడా కించపరిచారు యేసు ప్రభువుని. క్షమించాడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని క్షమించడం ఒకటే కాదు, ఆ పాపములు క్షమించేటువంటి అధికారం కూడా శిష్యులకు ఇచ్చాడు. మీరు ఎవరి పాపములు అయితే క్షమిస్తారో ఆ పాపములు నేను పరలోకంలో క్షమిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు ప్రవక్తలకి క్రీస్తుకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఆయన ప్రవక్త అనుకుంటారు, ఇంకా మన ముస్లిం సోదరులు ఏమంటారు? ఆయన్ని ప్రవక్త అంటారు. నిజదేవుడు ఆయన. ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటో ఒక్కసారి తీసి చదువుదాం. ఏ విధంగా ప్రవక్త అంటే పూర్వంలో ఉన్నటువంటి, పూర్వ నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా ఎలా బోధన చేశారు? వాళ్ళు మధ్యవర్తులు. ఎవరికి మధ్యవర్తులు? దేవునికి, ప్రజలకిని. వాళ్ళు ఏం చేయాలి? ప్రవక్తలు దేవుని మాటను ప్రజలకు తెలియచేయాలి. అవునా కదా? దేవుని మాటను ప్రజలకు తెలియచేయాలి. ఎలా చెప్పాలి? మధ్యవర్తులు అయితే ఎలా చెప్పాలి? డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా? డైరెక్ట్. అదన్నమాట, ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్ ఎలా చెప్పగలరు దేవుడు తప్ప? అవునా కదా? బాగా అబ్జర్వ్ చేయండి, బాగా గుర్తించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ చిన్న తేడాతోటి ప్రభువుకు ఉన్నటువంటి అధికారాన్ని మనం గుర్తించగలం. ఎలాగంటే ఆలకించుదాం. యెషయా గ్రంథం 56. ప్రవక్తలందరూ ఇలాగే చెప్పారు. అంటే ఉదాహరణకు తీసుకుంటున్నాను. యెషయా గ్రంథము 56, 1వ వచనం చదవండి. వీళ్ళు ఏమంటున్నారు? ప్రవక్త, యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నేను ఎలా చెబుతున్నాను అంటున్నాడా? ఏమన్నారు? మధ్యవర్తి. ఏమంటున్నాడు? ప్రభు ఇట్లు నుడువుచున్నాడు. అంటే ఆ వాక్యం నీదా ప్రభువుదా? ప్రభువుది. అదనమాట. ఇదిగో ఫాదర్ గారు ఎలాగ అన్నారని నేను చెప్తాను. నేనేం ప్యారిస్ట్ కాదు కదా. అర్థమైంది మీకు? అంటే ఎవరికి అధికారం ఉందో ఫాదర్ గారు నాకు ఎలా చెప్పమన్నారు, నేను చెప్తున్నాను అంతే. మీకు దేవుడు నన్ను ఎలా చెప్పమన్నాడు అని ప్రవక్తలందరూ ఇదిగో ప్రభు ఇట్లనుచున్నాడు అని మొదలు పెడుతున్నారు. ఏ ప్రవక్త చూసినా, మీరు పాత నిబంధన మొత్తం వెతికినా సరే
వాళ్ళెవ్వరూ కూడా దే కెనాట్ ఓన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇది నాది అన్నట్లు ఎవరు ప్రకటించలేరు. ప్రభు ఇట్లనుచున్నాడు, దస్ సేస్ ద లార్డ్. దేవుడు ఇట్లు చెబుతున్నాడు, నేను చెప్తున్నాను. ఇండైరెక్ట్ స్పీచే. కానీ క్రీస్తు ప్రభుకి వచ్చేసరికి ఎలాగుంటుంది? డైరెక్ట్. ఈయన డైరెక్ట్ స్పీచ్ అనమాట. అంటే తినగా ఈయనే సర్వాధికారిగా చెబుతున్నాడు. ఆ వచనాలు తీసి చదువుదాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 33వ వచనం చదవండి. నీవు నా. చేసిన ప్రమాణములను నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వీకులకు చెప్పబడినది. మీరు విని ఉన్నారు కదా. చూసారు కదా పూర్వీకులు ఎలా చెప్పారో, పూర్వీకులకు ఎలా చెప్పబడిందో మీరు విన్నారు కదా. ఇదిగో ఇప్పుడు అంటున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, ఈ మాట ముఖ్యమైనటువంటిది. ఏంటి? కానీ మీ పూర్వీకులు ఎలా చెప్పారు, మీ ప్రవక్తలు ఎలా చెప్పారు, దేవుడు ఇట్లా అనుచున్నాడని చెప్పారు. కానీ నేను ఇప్పుడు మీతో ఏం చెప్తున్నాను ఆలకించండి. నేను చెప్పింది ఆలకించండి. ఎవరు అనగలరు ఇలాగా? అధికారం ఉన్నటువంటి వ్యక్తే అనగలరు. ఫాదర్ గారే అనగలరు, విచారణ గురువే అనగలరు. నేను చెప్పగలనా? నాకు లేదు అధికారం. మీకు ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇంట్లో తండ్రి చెప్పగలడు, కుటుంబాన్ని తరపున తండ్రి చెప్పగలడు. అలాగే సర్వాధికారి అయినటువంటి క్రీస్తు మాత్రమే చెప్పగలడు. ఆయనకి అధికారం ఉంది. నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను ఆలకించండి. మీరు అలాగ విన్నారు, ఇలాగ విన్నారు, ప్రవక్తలు అలాగ అంటున్నారు, దేవుని మాటను మీకు చెప్పారు, ఇట్లా అనుచున్నారని దేవుడు మీకు చెప్పారు కదా. లేదు, ఇప్పుడు నేను చెప్పింది ఏంటో మీరు ఆలకించండి. అది క్రీస్తుకున్నటువంటి అధికారము తెలియచేస్తుంది. అందుకనే క్రీస్తు నిజదేవుడు పేతురు గారు దీన్నే ప్రకటించారు. నువ్వు క్రీస్తువయ్యా, మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి నిజమైన దేవుని కుమారుడువు అని ప్రకటించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధికారము పేతురు గారికి ఇవ్వబడినటువంటి అధికారము తాళపు చెవులను ఇచ్చాడు. ఎవరు? పరలోకపు తాళపు చెవులను పేతురు గారికి ఇచ్చాడు క్రీస్తు ప్రభు. అంటే ఈ లోకానికి అధిపతి నువ్వే, పరలోకానికి అధిపతి నువ్వే. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయండి? ఇప్పుడంటే ఆడల దగ్గర ఉంటాయి, కానీ ఆడల దగ్గర పెట్టుకుంటారు కానీ బొడ్లోను. అదర్వైజ్ కుటుంబానికి అధిపతి ఎవరు? తండ్రి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకానికి అధిపతి క్రీస్తు. అది గుర్తుపెట్టుకుందాం. ఆ క్రీస్తుకు ఉన్నటువంటి అధికారము ఇప్పుడు పేతురు గారికి ఇచ్చారు. ఆ పేతురు గారికి ఇవ్వబడినటువంటి అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? పోపు గారికి ఉంది. మనం అర్థం చేసుకోవాలి. పోపు గారికి ఉన్నటువంటి అధికారం ఈ లోకంలో ఎవరికి లేదు. మీరు బాగా గమనించండి. మొన్న G7 సమ్మిట్ జరిగింది, చూసారా? అక్కడికి ఎవరు వెళ్ళారు? మోడీ. భారతదేశం నుండి మోడీ గారు కూడా వెళ్ళారు. భారతదేశానికి మోడీ గారు అధిపతి అనుకుందాం. భారతదేశానికి మాత్రమే. పోపు గారు దేనికి అధిపతి? ప్రపంచానికి అంతటికే అధిపతి. ఆయన ఒక్క ఆ రోము రాజ్యానికి లేదంటే వాటికన్ సిటీకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకి, అన్ని దేశాలకి అధిపతి పోపు గారు, ప్రస్తుత పోపు గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అధికారం అంటే ఎలాగుంటుంది? ఏదో ఒక రాజ్యము, ఏదో ఒక దేశము కాదు. ఈ లోకానికి అంతటికి అధిపతే దేవుడు. ఆ అధికారమే ఇచ్చారు పేతురు గారికి, ప్రస్తుత పోపు గారికి. దాన్ని ఎక్స్ కథెడ్రా అంటారు. అంటే ఫ్రమ్ ద చైర్. అంటే పేతురు గారి యొక్క బోధనా పీఠం అంటారు. అంటే అది ఒక పెద్ద చైర్ ఉంటుంది, నిజంగా చైర్ ఉంటుంది. మన ప్రతి డయాసిస్లో కూడాను కథెడ్రల్లో, అంటే ప్రధాన దేవాలయాలలో ఒక చైర్, అది బిషప్ గారు మాత్రమే కూర్చుంటారు. అది దేనికి చిహ్నము అంటే పోపు గారి యొక్క బోధనా పీఠానికి చిహ్నం. ఈ పోపు గారి యొక్క బోధనా పీఠం, పేతురు గారి యొక్క బోధనా పీఠం నుండి ఇప్పటికీ కూడా పోపు గారు ఏదైతే ప్రకటన చేస్తారో అది తప్పుపోవదు. ఒకవేళ పేతురు గారు ఆ చైర్ నుండి, ఎక్స్ కథెడ్రా అంటారు కదా, ఫ్రమ్ ద చైర్, ఆ బోధనా పీఠం నుండి ఒకవేళ ఈ రోజంతా ఆదివారం పూజ లేదు, ఆదివారం పూజకు బదులు శుక్రవారం పెట్టండి అంటే మనం గుడ్డుగా చెయ్యాల్సిందే, తప్పక మానదు. మనం చెయ్యాల్సిందే.
ఇన్ఫాలిబుల్ డెసిషన్స్ అంటారు. అంటే ఆయన ఆ బోధనా పీఠము నుండి, పేతురు గారి యొక్క బోధనా పీఠము నుండి ఏదైతే ప్రకటన చేస్తారో తప్పుపోదు. ఇన్ఫాలిబుల్, అది తప్పుపోదు, తప్పు కాదు. మనం అందరము కూడా నమ్మాల్సిందే, మనం అందరము అనుసరించాల్సిందే. ఈరోజు పోపు గారు ఏ సువార్త తీసుకుంటారో ప్రపంచంలో అన్ని గుడుల్లో, ఆర్సిఎం సంఘాలలో అదే సువార్త చదవబడుతుంది. ఇది కాదా యూనిటీ? ఇది కాదా దేవుడు స్థాపించినటువంటి సంఘం? ఇది కాదా ఐక్యత? గుర్తించాలి ఈ ఆర్సిఎం సంఘానికి ఉన్నటువంటి గొప్పతనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? పునీత పౌలు గారిని ధ్యానం చేద్దాం. ఆయన కూడా ప్రకటించాడు కదా. ఏమని ప్రకటించాడు? 9వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9:20. విశ్వాస ప్రకటన. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అని ప్రకటించాడు. దానికి ముందు ఎలాగుండేవాడు తెలుసా సౌలు? ఒకసారి 9వ అధ్యాయం 1వ వచనమే చదవండి. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు. ఎటువంటి వాడు తెలుసా సౌలుడు? మహాక్రూరుడు. ఎవరైనా క్రైస్తవులు కనిపించాడా వాడిని ఊచకోతే తల తెగ నరకడమే. యేసు ప్రభుని ఎవరైనా నమ్ముతున్నారని తెలుసుకున్నాడా వాళ్ళని చంపేంత వరకు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? డమస్కు చంపడానికే వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్నే చంపడానికి వెళ్తున్నాడు. క్రైస్తవులని తెలుసుకున్నాడు, యేసు ప్రభుని అనుసరిస్తున్నాడని వెళ్తున్నాడు చంపడానికి. దారిలో పడిపోయాడు. మనందరికీ తెలుసా సన్నివేశం. ఎక్కడైతే ఆయన చంపాలని చూశాడో దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళి పరివర్తన, రెండవది స్వస్థత కూడాను. కళ్ళు పోయాయి. నువ్వు వెళ్ళు, డమస్కకి వెళ్ళు, నీకు కనిపిస్తాడు అననీయ, అక్కడ నీకు స్వస్థతనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పౌలు గారి యొక్క మనోపరివర్తన, సౌలు గారి యొక్క మనోపరివర్తన పౌలుగా ఆయన కనుక మారకపోతే చాలా వరకు క్రైస్తవత్వం ఈ లోకంలో ఉండేది కాదు. ఆరంభంలోనే అది పాతాళంలో కలిసిపోయేది, ఈ భూగర్భంలో కలిసిపోయేదేమో క్రైస్తవత్వం. ఎందుకంటే అప్పుడు మొట్టమొదటి వేదసాక్షి మరణాన్ని పొందుకున్నది ఎవరు చెప్పండి? క్రీస్తు కోసం వేదసాక్షి మరణాన్ని మొట్టమొదటిగా పొందినటువంటి వ్యక్తి ఎవరు? పునీతులు. పునీత స్టెఫాను వారు. ఆ స్టెఫాను చచ్చిపోవడానికి కారణం ఎవరు తెలుసా? పౌలుడే. దగ్గరుండి మరి చంపించాడు. అంతటి క్రూరుడు కూడా ఈరోజు ప్రభు దర్శనాన్ని పొందుకొని ప్రభు కోసం కూడా మరణించాడంటే ఎంత గొప్పతనం! ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. ఆ ప్రభువు నిజదేవుడు కాకపోతే, ఆ దేవుడే కనుక, క్రీస్తు ప్రభువే కనుక నిజదేవుడు కాకపోతే ప్రాణాలు అర్పిస్తాడా? అంత ఒకప్పుడు క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళని చంపేసినటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తు కోసం చచ్చిపోతున్నాడంటే ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. ఎన్నో సంఘాలను స్థాపించాడు. పౌలు గారి యొక్క పౌల్స్ మిషనరీ జర్నీస్ అంటారు. అంటే పౌలు గారి యొక్క ఈ సువార్త పరిచర్య, ఈ సాగడంలో, సువార్త పరిచర్య చేయడంలో మహాదిట్ట. ప్రతి చోటకు వెళ్ళి అక్కడొక వ్యక్తిని కూడా ఆ సంఘానికి కాపరిగా నియమించి వచ్చేటువంటి వారు. కొరింథులోను ఉన్నటువంటి గలతీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఊరు పేర్లు, ప్రజల పేర్లు. ఆ ఊరు పేర్లు ఇవన్నీ ఎఫెసు, గలతీ, కొలస్సి, ఇవన్నీ ఊరు పేర్లు కదా. అక్కడ ప్రతి చోట కూడా సంఘాన్ని స్థాపించినటువంటి వారు, క్రీస్తు కోసం చెప్పినటువంటి మహానుభావులు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. సమయం లేదు కాబట్టి ఇక చివరిగా క్లుప్తంగా చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాను. చివరి పునీతులు ఎవరు? 3వ తారీఖున మనం చేసుకోవడం, ఆ పండుగ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే యేసుప్రభుని 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి థామస్ వారు మన భారతదేశానికి వచ్చారు. మీలో చాలామంది కేరళ వెళ్ళి ఉంటారు. వెళ్ళారా లేదో మరి?
వెళ్ళలేదు, వెళ్ళారు. అక్కడ థామస్ వారి యొక్క సమాధి కూడా ఉంటుంది. థామస్ వారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన పాదాలు చూపించలేదా మీకు? ఎక్కడైతే ఆయన దిగారు మొట్టమొదటిగా అవన్నీ మీకు తెలియచేసి ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కేరళ తర్వాత తమిళనాడు ఈ ప్రాంతాలలో ఈయన ఎక్కువగా సువార్త పరిచర్యను చేశాడు. ధ్యానం చేద్దాం. ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే, ఈయన ఏమంటారంటే ఎక్కువ సందేహిస్తాడు, డౌట్లు ఎక్కువ. ఏమంటారంటే ఈ వ్యక్తి ప్రభువు నిజంగా మీకు కనిపించాడా? 12 మంది చెప్తున్నారు, మేము చూసాము, మా కళ్ళారు చూసాము, మేము ముట్టుకున్నాం, మేము ఆయనతో ఉన్నాం, మేము తిన్నాం ఆయనతో. అంటే ఏమంటున్నాడు? మేము నమ్మం, మేము కళ్ళారో చూడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపనమ్మకం. రెండవది, ఆయన డౌట్ వలన ఆయన యొక్క ఏమంటారు డౌట్ని తెలుగులో? సందేహం, అనుమానం పెనుబోతం అన్నమాట. నిజమే. ఒకవేళ కనుక ఈయన అనుమానం పడి యేసుప్రభుని శిష్యుల్లో నుండి పక్కకి వెళ్ళిపోయాడా, చాలా వరకు విశ్వాసం పడిపోయేది. యేసుప్రభువు నిరూపించడానికైనా నేనున్నాను, నేను మరలా లేచాను అని చూపించడానికైనా ప్రభువు కనిపించాడు. సందేహము, డౌట్, అనుమానం అనేటువంటిది మంచిదా కాదా? చెప్పండి. ఈజ్ డౌట్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్డేనా? మరి ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళ మీద డౌట్ పడతారు. చాలా కాపురాలు కూలిపోయి అనుమానం పక్షి అండి బాబు మా ఆయన. బయటికి వెళ్తే చాలు, ఫోన్ మాట్లాడితే చాలు అనుమానం. చాలా కాపురాలు కూడా కూలిపోయి. మంచిదా కాదా? పునీత థామస్ గారి వల్ల మంచిది అంటున్నారు మీరు, అంతే కదా? కానీ నిజం చెప్పండి, మంచిదేనా? సరే, మీరే తర్వాత డిసైడ్ చేసుకోండి. తత్వశాస్త్రవేత్తల్లో ఒక వ్యక్తి రెనే డెకార్డ్స్, విన్నారా? రెనే డెకార్డ్స్ అనేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏమంటాడంటే ఈ డౌట్ కోసమే, సందేహం కోసమే చాలా చక్కగా చెప్తాడు. ఒక మాట అంటాడు, డౌట్ ఈజ్ ద గేట్ వే టు నాలెడ్జ్. డౌట్ ఈజ్ ద గేట్ వే టు నాలెడ్జ్ అంటాడు. అంటే డౌటు, అనుమానం, ఈ సందేహం ఉంది కదా, అనేక విషయాలు తెలుసుకోవడానికి ఒక మార్గం. డౌట్ పడ్డామంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా మనం డౌట్ పడుతూ ఆ వివరాలన్నీ కూడా లాగేస్తాం, ఏదో ఒకలా లాగేస్తాం. మంచిదే, డౌటు మంచిదే, సందేహము మంచిదే. పడడంతో అక్కడతో ఆపేయకూడదు. డౌట్ పడిపోయి కాపురాడు కూల్చుకోవడం కాదు, నిజాలు ఏంటో తెలుసుకోవాలన్నమాట. అది డౌట్ పడిపోయి అక్కడతోటి థామస్ ఆపేశాడా? ఆపేలేదు, నిజం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ప్రభు కనిపించాడు, ఆయన చిలల గంటుల్లో చేయి పెట్టాడు, అప్పుడు ప్రకటన చేశాడు, నా ప్రభు నా దేవా అని ప్రభు ప్రకటన చేశాడు. అందుకనే డౌట్ పడండి. మనం డౌట్ పడితేనే కదా తెలుస్తుంది ఎవరెంత మంచివాళ్ళో. మనం డౌట్ పడితేనే కదా మనకు తెలుస్తుంది కొన్ని నిజాలు. డౌట్ పడండి, కానీ అక్కడతో ఆపేయొద్దు. దయచేసి నిజాలు తెలుసుకోవాలా, దానికి తగ్గట్టు మనం బ్రతకాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మహానుభావుడు డౌట్ పడడంతో నిజం తెలుసుకున్నాడు. ఎక్కడి నుండో ప్రభువుని నమ్ముతూ మన భారతదేశానికి వచ్చేసాడు. చివరికి ఇక్కడే మన భారతదేశంలోనే ప్రాణత్యాగం, కత్తిపోటుకు గురి అయి చచ్చిపోయాడు పునీత ఈ థామస్ గారు. ఈయన నుండి మనం తెలుసుకోవాల్సింది, మనం ఈ కొన్ని పాఠాలు, 3 పాఠాలు నేర్చుకుందాం. క్లుప్తంగా చెప్పేస్తాను, ఆలకించండి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే, గొప్ప ధైర్యశాలి, ధైర్యవంతుడు. ఒకానొక సమయంలో
అక్కడ లాజరు చచ్చిపోయాడు. ఆ ప్రాంతానికి వెళితే, లాజరు చచ్చిపోయినటువంటి ప్రాంతానికి వెళితే శిష్యులందరికీ ముప్పు, యేసు ప్రభువుకు కూడా ప్రాణ భయం ఉంది. అప్పటికి చచ్చిపోతారు. ఒకవేళ యేసు ప్రభువు కనుక అక్కడ కాలు మోపాడా, జనాలందరూ కూడా అటాక్ చేస్తారు. ఆ సమయంలో పునీత్ థామస్ వారు ఏమంటారంటే, రండి మనం అందరం కూడా ఆయనతో పాటు చచ్చిపోతాం. ఎంత గొప్ప ధైర్యశాలు! ఈ శిష్యులందరికీ కూడా ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి, ప్రోత్సహించాడు. రండి, ఆయనతోటే కదా మన జీవితం. ఆ వచనాలు ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 11:16 వచనము. అప్పుడు ఆ, దిదీము అనబడు తోమ, ఆ. మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవదము అని తన తోడి శిష్యులతో అనెను. చూసారా, తన తోటి శిష్యులతో చెప్తున్నారు, రండి మనం కూడా ఆయనతో పాటు వెళ్ళి చచ్చిపోతాం. ఆయన కోసమే కదా మనం బ్రతుకుతున్నాం, ఆయన్నే కదా అనుసరిస్తున్నాం, ఆయన శిష్యులం కదా. ఎంత ధైర్యాన్ని నింపాడో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుల, గొప్ప ధైర్యశాలి. అంత ధైర్యంతో భారతదేశానికి వచ్చేసాడు. పడవలు, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైట్లు, ట్రైన్లు ఉన్నాయనుకున్నారా? పడవ మీద ప్రాణం పోతుంది, తెలియదు ఎప్పుడు గాలి ఏ విధంగా వీస్తుందో తెలియదు. ఎంత రఫ్ సీస్ అంటారు, అప్పుడు ఎప్పుడు ఏ విధంగా ఆ సముద్రం ఉంటుందో తెలియదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ షిప్స్లో అప్పుడు లేదు. తెడ్డి పట్టుకొని రావడమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప ధైర్యశాలి. నేర్చుకుందాం. ప్రభువు కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సరే వెనకంజ వేయకూడదు అని మనం తెలుసుకుందాం. పునీతుల జాబితాలో చేరతాం. రెండవదిగా సత్య అన్వేషకుడు. నిజం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి గొప్ప ఆశ ఈయనలో ఉండేది. అందుకనే కదా నేను చూస్తేనే కానీ నమ్మను నేను అని అన్నటువంటి వ్యక్తి కదా సత్యాన్వేషకుడు. మనం ఇందాక చెప్పాను, మన డౌట్ తోటి ఆగిపోకూడదు. సందేహించి ఎవరినైనా మంచోడు కాదు అని మనలో మనం నిర్ణయం తీసుకుని వచ్చేయడం కాదు. నిజాలేంటి, సత్య అన్వేషణ చేయాలి. మనం వెతకాలి, సత్యం కోసం వెతకాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డౌట్ పడకూడదు. భార్య మీద భర్త, భర్త మీద భార్య కాపురాలు కూల్చుకోవడం కాదు. నిజాలు ఏంటో తెలుసుకొని ఆధారాలతో పాటు మనం వెళ్ళగలగాలి. మూడవదిగా క్రీస్తు ప్రభువుకి నిజమైనటువంటి సాక్ష్యం పలికినటువంటి వ్యక్తి. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయి అని తెలియచేశాడు. ఏమని పలికాడు? ఏమని విశ్వాస ప్రకటన చేశాడు? నా ప్రభువా, నా దేవా. నా దేవా. నా ప్రభువా అనడానికి ఒక మాట అర్థం వస్తుంది, నా దేవా అనడానికి కూడా ఇంకొక అర్థం వస్తుంది. నా ప్రభువా అంటే రాజు, ఆయన యొక్క హ్యుమానిటీ, ఆయన యొక్క భౌతిక శరీరానికి సూచనగా ఉంటుంది, ఆయన యొక్క భౌతిక జీవితానికి సూచనగా ఉంటుంది నా ప్రభువా. ఇక రెండో మాట నా దేవా. ఆయనకున్నటువంటి రెండో స్వభావం ఏంటి? దైవత్వం. ఆయనలో ఉన్నటువంటి నిజ స్వరూపము, దైవత్వము నిరూపించాడు. నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా. ఈ రెండింటిని కూడా రుజువు చేశాడు పునీత థామస్ గారు. ఈ మాటలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ పండుగను మనం చేసుకుంటాము. ఆనాడు ఈ 3 ముఖ్యమైనటువంటి గుణాలు, 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనలో అలవర్చుకొని మనకి ఇవ్వమని ప్రభుని అడుగుదాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.